ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనగామ బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోనూ చెరువులు అలుగులు దూకితే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్తో పోటీపడ్డ తెలంగాణ మళ్లీ కరువుతో అల్లాడుతోందని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామం మల్లేష్ అన్నారు. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేని సీఎం ఉంటే రాష్ట్రం బాగుపడదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా మొత్తం కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వ మొత్తం ప్రవేశపెట్టిందో అన్నింటినీ కూడా మొత్తం బంద్ చేసిండ్రు. అంతేకాకుండా సాగునీటి రంగంలో విఫలమైండ్రు. వాళ్ళు కావాలని చెప్పి కరువు తెచ్చిపెట్టిండ్రు. కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తే ఎక్కడ కాళేశ్వరం కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి పంపులు ఆన్ చేయలేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు బయట పెట్టిన తర్వాత పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పిండ్రు. ఇదే జనగామ జిల్లాలో మొట్టమొదటి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున సాగర్ లో మళ్ళా కూడా కాలువల్లో నీళ్లు పారించిండ్రు. అదే విధంగా కాళేశ్వరం గాయత్రి పంపును ఆన్ చేసిండ్రు. అదే విధంగా మల్లన్న సాగర్ లో కాలువల్లో నీళ్లు పెట్టడం జరిగింది. ఒకవేళ కాళేశ్వరంలో నీళ్ళు లేనట్లయితే, సాగర్ లో నీళ్ళు లేనట్లయితే కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే ఎట్లా నీళ్లు వచ్చినాయి? నీళ్ల మీద సోయి లేదు. ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి కూడా రివ్యూ చేయలేదు. అవగాహన తెచ్చుకోవడానికి కష్టపడుతుంది తప్ప అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టులకి నీళ్లు రాకుండా, చెరువులు నింపకుండా మనకు కావాలని కరువు తెచ్చి మన ప్రాంతాన్ని మొత్తం కూడా ఎండబెట్టిండ్రు. అయినా కూడా 75% నీళ్ళు తెచ్చుకోవడానికి రోజు కొట్లాట తెచ్చుకుందాం. అంతేకాదు ఆ పండిన పంటకు ఇవాళ కొన్ని కేంద్రాలు పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతుంటే కేంద్రాలు ఇక్కడ సగం కూడా పెట్టలే. మేమందరం పోయి కలెక్టర్ దగ్గర, డిసిఓ దగ్గర కట్లాడి ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తే పల్లా రాజేశ్వరరెడ్డి లేకపోతే ఏఎంసీ చైర్మన్ చెప్తే మీరు ఆన్ చేస్తారా, స్టార్ట్ చేస్తారా, వెంటనే బంద్ చేయమని చెప్పేసి వాళ్ళు అందరినీ కొడుతున్నారు. నువ్వు రాజకీయ నాయకులు అయితే, నీకు తెలివి ఉన్నట్లయితే, ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎక్కడైనా ఒక సెంటర్ ఉంటే కొత్తగా కావాలని అడగాలి. ఉన్న సెంటర్ మూసేవని చెప్పేసి అంటే రాజకీయం కాదు. 6 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా లేదా? ఇస్తే వాళ్ళకి పోతే ఇవ్వకపోతే మా కారు గుర్తుకేమని చెప్పి చెప్తాం. 10 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం భారతదేశంలోనే పంజాబ్ రాష్ట్రానికి పోటీపడి వ్యవసాయ ఉత్పత్తులు, వరిధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని ఇవాళ కరువుతో అల్లాడుతుంది. ఆ రైతులకు రైతు బంధు 10,000 భారతదేశంలోనే ఒక స్కీమ్ కనుకొని అప్పటి ముఖ్యమంత్రి గారు ఇస్తే 15,000 అన్నాడు. అది లేదు. గొర్రె కాపరులకు గొర్రెల స్కీమ్ బంధు, గంగపుత్రులకు, ముదిరాజులకు చేపల స్కీమ్ బంధు, పద్మశాలీలు నిరుపేద కుటుంబంలో మన్నుకున్న పద్మశాలీలకు చేయుత వేరే వేరే కార్యక్రమాలు ఇస్తే అవి బంధు. విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్, వేరే దేశాలకు పై చదువులకు పోతే 20 లక్షల స్కాలర్షిప్ బంధు. అన్ని బంధు కార్యక్రమాలు ప్రకటిస్తూ 3 కోట్ల టన్నుల ఆహారాన్ని పండించే స్థాయికి తీసుకొచ్చిన తెలంగాణలో ఆయన ఉన్నప్పుడు నీళ్లున్నాయని చెప్పుకుంటా ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ కలిగించినట్టుగా ఉన్న నీళ్ళను వాడుకోలేక, మోటార్లు అనేక కర్ణాటక నుంచి నీళ్ళు అడగలేక, కేవలం నీటి ఉంటే పోసుకొని చేసే దౌర్భాగ్య పరిస్థితి కరువు సమయం. ఇప్పుడు వద్దు తర్వాత పెట్టమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఇది ప్రజల మీద, రైతుల మీద, ప్రాంతం మీద, రాష్ట్రం మీద మీకు అవగాహన ఉందా? పంటలు పండి మంచిగా ఉంటేనేమో కేసీఆర్ గారు కాలం తీసుకొచ్చి ఈ సంవత్సరం వీళ్ళు చేయలేకపోతే కరువు వస్తే కేసీఆర్ మీద వాళ్ళు మరి అందుకే ఆయన సపరేట్గా కూర్చోరాదు. ఆయన వస్తే మళ్ళీ చెల్లుకుంటుంది అప్పుడే పంటలు